వికెట్ తీసినప్పుడు ప్రత్యర్థి బ్యాటర్లను రెచ్చగొడుతూ అతిగా సెలబ్రేట్ చేసుకుంటున్న లక్నో స్పిన్నర్ దిగ్వేష్ రథికి బీసీసీఐ దెమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. ఐపీఎల్లో పదే పదే లీగ్ ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించినందున అతనిపై ఒక మ్యాచ్ సస్పెన్షన్ విధించింది. దీంతో గుజరాత్ టైటన్స్ తో జరిగే మ్యాచ్ లో అతను లేడు. దీనితో పాటు దిగ్వేష్ రథి మ్యాచ్ ఫీజులో 50% ఫైన్ విధించారు. సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు అభిషేక్ శర్మను అవుట్ చేసిన తర్వాత దిగ్వేష్ తన ట్రేడ్ మార్క్ సిగ్నేచర్ స్టైల్ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. ఈ క్రమంలో కాస్త ఓవర్ గా రియాక్ట్ అయిన దిగ్వేష్ బయటికి వెళ్లిపోవాలంటూ సైగలు చేశాడు. ఇది నచ్చని అభిషేక్ శర్మ అతనిపైకి దూసుకెళ్లే ప్రయత్నం చేశాడు. దిగ్వేష్ రథి కూడా అతనికి సమాధానం చెప్పే ప్రయత్నం చేయడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. అంపైర్లు ఇతర ఆటగాళ్లు జోక్యం చేసుకుని ఇద్దరిని అడ్డుకున్నారు. ఐపీఎల్ నిబంధనలను ఉల్లంఘించిన ఈ ఇద్దరికి ఇప్పుడు శిక్ష పడింది. అయితే ఈ సీజన్ లో దిగ్వేష్ ప్రవర్తనపై విమర్శలు వస్తున్నాయి. అతనికి మొదటి సీజన్ అయినప్పటికీ బౌలింగ్ లో చక్కని ప్రదర్శన చేస్తున్నాడు. కానీ వికెట్ తీసిన సమయంలో అతను జరుపుకునే సెలబ్రేషన్స్ పై బీసీసీఐ ఇప్పటికే పలుమార్లు మండిపడింది. నోట్బుక్ సెలబ్రేషన్స్ చేసినందుకు గాను ఈ సీజన్ లో ఇప్పటికే 2 సార్లు జరిమానా ఎదుర్కొన్నాడు. ఈ సీజన్ లో దిగ్వేష్ ఐపీఎల్ ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించడం ఇది 3వసారి. అతని ఖాతాలో 5 డీమెరిట్ పాయింట్లు చేరినట్లయింది. ఐపీఎల్ రూల్స్ ప్రకారం 4 డీమెరిట్ పాయింట్లు దాటితే ఓ మ్యాచ్ సస్పెన్షన్ విధించబడుతుంది. ఈ క్రమంలోనే దిగ్వేష్ ఓ మ్యాచ్ సస్పెన్షన్ కు గురయ్యాడు. దీంతో అతను మే 22 గురువారం గుజరాత్ టైటన్స్ తో లక్నో జట్టు ఆడే మ్యాచ్ లో ఆడడు.